అందరికీ శుభ మధ్యాహ్నం. శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, ఇతర మంత్రి వర్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా సీఎం గారు మా కాలేజ్కి విజిట్ చేసినందుకు నా సుస్వాగతం. నా పేరు సత్యజ్యోతి. నేను నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలానికి చెందిన విద్యార్థిని. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. నేను చిన్నప్పుడు 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా గురుకులాలలో చదివి ఇక్కడికి వచ్చాను. చిన్నప్పుడే నా కళ డాక్టర్ అవ్వాలని. గురుకులాల్లో చదివి డాక్టర్ అవుతానో లేదో తెలియదు, అంటే గురుకులాల్లో చదివి డాక్టర్ అవుతానో లేదో అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నానంటే నేను డాక్టర్ అవుతాను అనిపిస్తుంది. నాకు ఒక చిన్న నమ్మకం ఉంది. మా తండాల నుంచి ఫస్ట్ ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని నేనే. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నాతో పాటు మా తల్లిదండ్రులు, మా గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో గర్వంగా భావిస్తున్నారు. కొత్త మెడికల్ కాలేజ్లో రావడం వల్ల నాకు ఇంకా చాలామంది విద్యార్థులకి సీట్ లభించడం జరిగింది. నా నుండి మరియు నా అందరి ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదములు. తెలుగు మీడియంలో చదువుకొని నా తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు ఎంబీబీఎస్ సీట్ సాధించాను. నాకు సీట్ వస్తుందో రాదనే సందేహంలో ఉన్నప్పుడు మన ప్రభుత్వం 8 న్యూ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి నాకు సీట్ రావడానికి కారణం అదే. అందుకు ముఖ్యమంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కాలేజీలో ల్యాబ్స్, హెచ్ఓడి మేడమ్స్, ఫ్యాకల్టీ ఇవన్నీ తక్కువ సమయంలో ఇంత ఫెసిలిటీస్ తీసుకొచ్చేలా కృషి చేసినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి, అందుకు సహకరించిన ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మారుమూల ప్రాంతంలో మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కాలేజీని ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, ఇక్కడ ప్రజలకు వివిధ రకాల వైద్య సదుపాయాలు అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Good afternoon, sir. I welcome respected CM sir and all the dignitaries present here to Government Medical College Narayanpet. I am Adria Vijayakumar and I am coming from Kerala. When I allotted to this college, I am just feared because it was a new college. But after coming here, all the things went so good. And also the faculties are taking the classes in English for us, and also the friends are very supportive because they are trying to teach me Telugu and everything went so perfect. Now I am happy here, and I am also, if I get any chance to do PG here, I will do here and I will do my service for this state in future also. And I am thanking you, sir, for all the facilities provided here and also for the new medical colleges established and also for this opportunity. Thank you. Thank you. Can we have one paramedical student and one nursing student also? Paramedical and nursing. There are 3 colleges ఉన్నాయన్న. One is nursing, paramedical and medical college. అందరూ ఉన్నారు. శ్రీత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారము. నేను సాయి మాధురి. మా నాన్నగారి పేరు మొనపగౌడ్. మా నాన్నగారు కాంట్రాక్టర్. నేను తిప్రాస్పల్లి గ్రామం, ఉట్కూర్ మండల్, నారాయణపేట జిల్లా. నేను పారామెడికల్ ఈసీజీ గ్రూప్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఈసీజీ రావడం వల్ల మాకు చాలా ఛాన్సెస్ వచ్చాయి. ఇక్కడ గతంలో ఇక్కడ ఫెసిలిటీస్ లేక వేరే ప్రాంతాలకు వెళ్ళి చెక్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రావడం వల్ల, ఇక్కడనే అన్ని ఫెసిలిటీస్ కల్పించడం వల్ల చాలామంది ప్రజలు ఇక్కడనే సొంత విలేజ్లోనే చూసుకుంటున్నారు. అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు పారామెడికల్ కాలేజ్ కూడా రావడం వల్ల నాకు ఈ ఛాన్స్ దొరికింది. మళ్ళీ ఇక్కడ సర్వీస్ చేయడానికి మా ఊరి ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా మా చుట్టుపక్కల ఉండే ప్రజలకు కూడా నేను సేవను అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.